నీళ్లతో సముద్రం ఉప్పొంగినట్టుగా బలంతో ఉప్పొంగాడు హనుమ. ఇలా అడుగు తీసి కొండ శిఖరాన్ని అధిరోహించాడు. ఆకాశంలోకి ఎగిరాడు. ఎగిరేటప్పుడు కాలి కింద ఉన్న కుండను గట్టిగా అదిమాడేమో కుంగిపోయింది అది. హనుమ వేగానికి చెట్లు కూలిపోయాయి. లంకంతా భూకంపం వచ్చినట్టుగా వణిగిపోయింది. ఒక్క ఉదుట వెళ్లి మలయ పర్వత శిఖరం మీద వాలాడు హనుమ. మేలు కైలాస పర్వతానికి ఏమాత్రం తీసిపోదు మలయ పర్వతం. 60 యోజనాల పొడవుతో లంకకు దగ్గరగా ఉన్నదది. గంధర్వులు, విద్యాధరులు, ఋషులు, అప్సరస స్త్రీలు విహరిస్తూ ఉంటారక్కడ. ఆ శిఖరం మీద నిలిచి గట్టిగా ఊపిరి పీల్చి శరీరాన్ని పెంచాడు హనుమ. అతన్ని చూసి యక్షులు, గంధర్వులు భయం చెందారు. నోరు పూర్తిగా తెరిచి సింహనాదం చేశాడు హనుమ. మనసులో రాముని తలుచుకున్నాడు. నమస్కరించాడు అతనికి. పాములాంటి తోకను మీదకు ఎత్తాడు. ఎంతో అందంగా ఉంది హిమాలయం. చాలా ఎత్తుగా ఉంది. ఋషుల ఆశ్రమాలతో దివ్యంగా ఉంది. అక్కడి నుంచి వృషభ పర్వతాన్ని, కాంచన శిఖరాన్ని చూశాడు హనుమ. వాటి మధ్య వెలుగుతూ కనిపించింది ఔషధ పర్వతం. చూశాడది హనుమ. జాంబవంతుడు చెప్పిన 4 ఔషధాలను వెతికాడు. తమను అపహరించేందుకే వచ్చాడని ఆగ్రహించాయి ఔషధాలు. హనుమను చూసి